మన హెల్త్ వాల్యూ మనం హెల్తీగా ఉన్నప్పుడు కాదు, కొన్ని రోజులు బాడీ కోఆపరేట్ చేయకుండా ప్రొడక్టివ్గా ఉండలేకపోయినప్పుడు తెలుస్తుంది. ఫనీ థింగ్ ఏంటంటే మనీ కోసం హెల్త్ని సాక్రిఫైస్ చేస్తాం, తర్వాత అదే హెల్త్ కోసం మనీ మొత్తం ఖర్చు చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తున్నారు. కూల్ డ్రింక్స్ హార్మ్ఫుల్ అని డాక్టర్స్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. కానీ చాలామంది ఒక్కసారి తాగితే ఏమవుతుంది అనుకుంటారు, తర్వాత బ్లేమ్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఆ ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలి, కంపెనీస్ తప్పు చేస్తున్నాయి. కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఆలోచిస్తే మనకి హార్మ్ఫుల్ అని తెలిసింది మనమే అవాయిడ్ చేస్తే చాలుగా. మన హెల్త్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కన్నా ముందు మన రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రోడక్ట్ అయినా కొనే ముందు లేబుల్ చదవండి, ఇంగ్రీడియంట్స్ చూడండి, ఏ బ్రాండ్ బెటరో చూస్ చేయండి. ఎందుకంటే మన బాడీకి ఏది వెళ్తుందో డిసైడ్ చేసే పవర్ కంపెనీస్ చేతిలో కాదు, మన చేతిలో ఉంది. హెల్త్ని ప్రొటెక్ట్ చేయడం అంటే ఒక పెద్ద సాక్రిఫైస్ కాదు, రోజు చేసే చిన్న కాన్షియస్ డిసిజన్స్. హెల్త్ అనేది లగ్జరీ కాదు, మనకున్న అసలు వెల్త్ అదే.